ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ప్రేమించినటువంటి వారికి, మరి అశేషంగా ఉన్నటువంటి సంఘ విశ్వాసులకి నా నమస్కారాలు. ఈరోజు ఏఎల్సి చాలా భయంకరమైన పరిస్థితిలో చేరుకుంది లేదా చిక్కుకుంది. ఎంతగా దీన్ని సంస్కరించాలి, బాగు చేయాలి, ఈ దుష్టత్వాన్ని నిలుపు చేయాలని చెప్పేసి కొంతమంది మేము ప్రయత్నించినప్పటికీ ఇంకా విచ్ఛిన్నకరంగా తయారైంది. ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నారని, సంఘంలో కార్యక్రమాలు అభివృద్ధికరంగా లేవని, ప్రగతి పదంలో లేవని, విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నాయని మేము లూథరన్ పాస్టర్స్ ఫోరం అని లేదా లూథరన్ సంఘస్థుల ఉద్యమం LLM అని మేము ప్రారంభించడం జరిగింది 90s, లేట్ 90s. అయితే ఈ ఎలాంటి సంస్కరణ ఉద్యమం వచ్చినా కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి దిశగానే ప్రజలందరూ కూడా రియాక్ట్ అయ్యారు. మేము మాట్లాడుతున్నప్పుడు చాలా మంచిదే అంటారు, కానీ దానికి అసలు సహకరించలేదు. రెండు ఉద్యమాలకు కూడా సహకరించలేదు. లూథరన్ పాస్టర్స్ ఫోరం 98లో మేము పెట్టినప్పుడు చాలా మంది వచ్చేవారు పాస్టర్స్. వచ్చి వాళ్ళు చివరికి ఏం చెప్పేవాళ్ళు అంటే, బాగానే ఉంది, సంఘాన్ని సంస్కరించాలి, మార్పు తీసుకురావాలి, పాడైపోయింది, మార్పు తీసుకురావాలి, కానీ మమ్మల్ని దూరంగా వేసేస్తారయ్యా, నువ్వు వస్తావా అనేవాళ్ళు. మమ్మల్ని దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, డబ్బులు రానటువంటి సంఘాల్లో వేస్తారు నాయకులు. అన్నప్పుడు నువ్వు వస్తావా, నువ్వు మాకు సహాయం చేస్తావా నువ్వు అని అడిగేవాడు. నాగార్జున యూనివర్సిటీ ముందు ఆ యొక్క క్యాథలిక్ పాస్టర్ సెంటర్లో పెట్టినటువంటి మీటింగ్ లాస్ట్ మీటింగ్. డాక్టర్ కృపాల్ గారు కూడా వచ్చారు అప్పుడు. అంటే ఈ సంస్కరణ ఉద్యమానికి పాస్టర్స్ వెనకంజ వేశారు. ఫస్ట్ అదే ఎంతూజియాసం ఉంది, లోపల మార్పు చేయాలని ఉంది, కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, డబ్బులు రాని సంఘాల్లో వేస్తారు, మా బిడ్డని ఎట్లా పోషించుకోవాలి, కాబట్టి మేము ఉద్యమంలో ఉండలేము, ఏదైనా పిలిచా వచ్చాం, ఇంకా అంతకంటే ఏమి లేదు, మేమేం చేయలేము, నేను వచ్చి మమ్మల్ని కాపాడుతాను ఆపుతానంటే కనుక మేము ఎట్లా వస్తాం, మేము కూడా పాస్టర్లే కదా అని నేను చెప్పడం జరిగింది. అంటే పాస్టర్స్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఆయన ఉద్యోగ భద్రత, అలాగే ఆర్థికమైనటువంటి సెక్యూర్ భద్రత, ఆర్థికంగా తనకి ఎలాంటి నష్టం కూడా జరగకూడదు, ఆర్థికంగా బాగుండాలి. ఈ రెండు కరెక్టే. నేను దానికి వ్యతిరేకించట్లేదు. నేను పాస్టర్ కనుక మనకు ఉద్యోగానికి భద్రత ఉండాలి, తర్వాత ఆర్థికంగా మనం వైబిలిటీ ఉండాలి, కష్టంతా బతకడానికి, బిడ్డలు చదివించుకోవడానికి మనకి అవకాశం ఉండాలి. ఇలాంటి సందర్భంలో పాస్టర్స్ బలహీనంగా ఉండటం సహజమని మేము కూడా గమనించి రెవరెండ్ దీనబంధు, జడ్జి గారు, జయరాజు గారు, మేము ముగ్గురు ముఖ్యంగా దీన్ని ప్లాన్ చేసిన వాళ్ళం. అప్పుడు ఈ లూథరన్ లెయిటీ ఫోరం అని మేము పెట్టడం జరిగింది. ఈ లూథరన్ లెయిటీ మూవ్మెంట్ LLM, ఈ లూథరన్ లెయిటీ మూవ్మెంట్ మేము పెట్టినప్పుడు డాక్టర్ వసంతరావు గారు, దయాదండరావు గారు, మరి పిల్లి ప్రసన్నరావు గారు, ఇలాగా చాలా పెద్ద వ్యక్తులు ఆ జీల్ తోటి పార్టిసిపేట్ చేశారు దీంట్లో LLM. ఈలోగా ఇమ్మానుయల్ గారు మడ్డ రావడం, దాంతో మా ఉద్యమం కూడా LLM ఉద్యమం కూడా బలహీనపడడం జరిగింది. చాలా కేసులు దయాదండ గారు వేశారు ఈ ప్రాపర్టీస్ అన్యాక్రాంతం కాకుండా. అంటే నేను చెప్పేది ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతుదారులు చాలా తక్కువ, మద్దతు ఎవరు ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. ఎంతసేపు ముఖస్థుతి కోసం పొగిడేవాళ్ళు, కానీ ఉద్యమం నడిపించడం కష్టమైంది. డబ్బులు కావాలి కదా, కేసులు వేయడం డబ్బులు కావాలి, మన దగ్గర డబ్బులు ఉండవు. ఎవరో కొంచెం ఫీల్ అయినటువంటి వాళ్ళు ఇది
ఇది సరైన ఉద్యమం, దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఇస్తే దాన్ని మా వాళ్ళు వేదరావు గారు లాంటి వాళ్ళు కొన్ని చిన్న చిన్న కేసులు వేశారు, అట్లా ఆగాయి. కానీ ఈరోజు ఈ 21 ఏప్రిల్లో 2021 సంవత్సరం ఏప్రిల్లో చూస్తే ఇంకా దిగజారిపోయినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఉద్యమాన్ని నాయకులన్నా వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. దివంగత ప్రెసిడెంట్ గారు ఇమానుయేల్ గారు చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన ఉద్యమం ఎట్లా వరుసలో నడవకూడదు కౌంటర్ ఉద్యమాలు తీసుకొచ్చాడు. ఆయన దాన్ని కౌంటర్ చేశాడు. ఈ యొక్క పాస్టర్స్ డే అని పెట్టి మమ్మల్ని కౌంటర్ చేయడం జరిగింది. మా లైట్ మెసెంజర్ అనే పత్రిక నడుపుతున్న కోట కుమార్ గారిని బెదిరించి ఆ పత్రిక నడపడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. సరే, ఎమ్మెల్యేలు గారిని అనుసరించే వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు. సరే, వ్యతిరేకించవచ్చు, అది ఐడియాలజికల్గా వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. కానీ ఈరోజు మేము మొదటి నుంచి చెబుతుందే జరిగింది, ఈ సంఘం విచ్ఛిన్నం కాబోతుంది, మీరు వెళ్ళేటువంటి మార్గం కరెక్ట్ కాదు. నతానెల్ గారు కానీ ఇమానుయేల్ గారు కానీ తీసుకునేటువంటి మార్గం కరెక్ట్ కాదని మేము చెబుతూ వచ్చాం. దానికి వాళ్ళు వెనకాల ఉన్నటువంటి నాయకులు మేరీ గ్రేస్ గారు, లాంప్రకాష్ గారు, వీళ్ళు ఆ ప్రెసిడెంట్ని నడిపించిన విధానం, అలాగే వెస్ట్ గోదావరిలో ఈ యొక్క వర్గీస్ గారు, దేవరాజు గారు, వీళ్ళ నాయకత్వంలో, అలాగే బీసీ రాజరత్నం గారి నాయకత్వంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా రాజమండ్రిలో ఉన్నటువంటి నాయకత్వంలో వీళ్ళు తీసుకున్న మార్గం కరెక్ట్ కాదు బాబు అని చెప్పుకుంటూ వచ్చాం. అయితే వీళ్ళు వినలేదు, వినరు కూడా, ఇప్పుడు కూడా వినట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పదవుల్లో మరి ఏం వచ్చేస్తుందో నాకు తెలియదు. మేము వాళ్ళ పదవులు ఉన్నాయి, ఆ పదవులు మరి ఏమనుకుంటారో నాకు తెలియదు. నాకు ఆ పెత్తనం చేయడానికి ఏమనుకుంటారో నాకు తెలియదు. కాబట్టి ఈరోజు ఈ పదవులు, ఈ పెత్తనమే ముఖ్యం మాకు, లేదా డబ్బే ముఖ్యం, ఈ సంఘం నాశనం అయిపోయినా పర్వాలేదని అనుకుంటున్నారా అనే ఒక ప్రశ్న. అయితే మేము